వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. జీవీఎంసీ అనధికార దుకాణాలను తొలగిస్తుండటంతో చిరు వ్యాపారులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే వైసీపీ నేతలు, వామపక్ష ప్రజా సంఘాల నేతలు వీరికి అండగా నిలుస్తూ ఉన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దుకాణాలను తొలగించి ఉన్న పలంగా తమను రోడ్డున పడేశారని బాధిత చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటిపై ఆధారపడే నెల నెల అద్దెలు, చీటీలు, ఈఎంఐలు చెల్లిస్తున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే సడన్ గా ఉపాధి లేకుండా చేస్తే ఎలా బతకాలని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కో దుకాణంపై 5 కుటుంబాలు బతుకుతున్నాయని అన్నారు. తాము పవన్ ను చూసి గెలిపించామని, ఆయనే తమను కాపాడాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఆయన న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. అయితే మరోవైపు విశాఖలో కొంతమంది పెద్ద హోటళ్లు వారు సిండికేట్ అయ్యి నైట్ ఫుడ్ కోర్ట్ లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ల కుట్రతోనే తాము పొట్ట కొడుతున్నారని కొంతమంది వాదించే వాళ్లు కూడా లేకపోలేదు. అయితే బాధిత దుకాణదారులకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలుస్తూ ఉన్నారు. బాధితుల పక్షాన రోడ్డుపైకి ఎక్కి పోరాటం కూడా చేస్తున్నారు. సమాధానం చెప్పాలి. చెప్తున్నా, ఇన్ని రోజులు ఈ ఫుడ్ కోర్ట్ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసాం. ఆపరేషన్ లంగ్స్ విశాఖ కూటమిలో ఇప్పుడు చిచ్చురేపింది. అనధికార ఫుడ్ కోర్ట్ కు అనుకూలంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్టు ప్రచారం అయితే నడుస్తుంది. అయితే కూటమిలో కీలక భాగస్వామి పార్టీకి చెందిన సదరు నేతకు అనధికారిక స్టాల్స్ నుంచి అధిక మొత్తంలో ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలైతే ఉన్నాయి. అయితే ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడంతో ఈ వివాదం కాస్త ముదురుతూ ఉంది. అయితే మున్ముందు ఈ వివాదం ఎటు దారితీస్తుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడు చిరు వ్యాపారులందరూ కూడా రోడ్డుపైకి ఎక్కి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కేకే రాజు వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతానికి ఆందోళన అయితే చేస్తున్నారు. అక్కడ చిరు వ్యాపారులు వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కి ఇప్పుడు మా జీవన ఆధారమైన ఈ స్టాళ్లను తీసేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెల గడవాలంటే కూడా మాకు ఈ స్టాళ్లే ఆధారం, అంటే ఒక్కొక్క దుకాణం మీద ఆల్మోస్ట్ 5 కుటుంబాలు అక్కడ జీవిస్తూ ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు విశాఖలో వైజాగ్ స్ట్రీట్ వెండర్స్ కి అయితే ఇప్పుడు సపోర్ట్ గా వైసీపీ భారీ ర్యాలీ కూడా చేస్తూ ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి ఎక్కి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఆపరేషన్ లంగ్స్ పేరుతో వైజాగ్ ఫుట్పాత్ల పక్కన ఉండే చిరు దుకాణాలని జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. అయితే ఈ తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 3 రోజుల నుంచి ఏదైతే షాపులు పోగొట్టుకున్న దుకాణదారులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. అయితే ఈ ధర్నాకు వైఎస్ఆర్సీపీ భారీ మద్దతు పలుకుంది. వారు పోరుబాటు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా పట్టణంలో భారీ ధర్నా కేకే రాజు ఆధ్వర్యంలో భారీ ధర్నా చేశారు. ఏదైతే ఈ చిరు వ్యాపారులకు అండగా నిలబడతాం, చిరు వ్యాపారులు పొట్టగొడుతున్నారు, ఇప్పటికిప్పుడు ఈ షాపులు తొలగించాల్సిన అవసరం ఏముంది అంటూ వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది, ఆందోళన చేస్తున్నారు. ఏదైతే ఈ స్ట్రీట్ వెండర్లకు మద్దతుగా వారు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే కనీసం వీళ్ళకి ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా ఇలా కూల్చివేతలు చేపట్టడం వెనుక చిరు వ్యాపారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? కౌశల్య, వీటికి ఏదైతే ఈ చిరు దుకాణదారులకు అనుమతి లేదు, వారు ఇల్లీగల్ గా పెట్టుకున్నారు. అయితే స్వచ్ఛతాంధ్రలో భాగంగా వైజాగ్ సిటీకి పెట్టుబడులు రావాలంటే క్లియర్ గా ఉండాలి అనే ఉద్దేశంతో క్లీన్ వైజాగ్ పేరుతో ఈ ప్రభుత్వం వీటిని తొలగిస్తుంది. ఏదైతే జీవీఎంసీ గతంలో వైసీపీ మేయర్ గా ఉన్నారు, ఆ సమయంలోనే దాదాపు 32 షాపులకు అనుమతి ఇచ్చారు. అయితే అక్కడ అనుమతి ఉన్న షాపులు కాకుండా అనధికారికంగా కార్పొరేటర్లు, తర్వాత వైసీపీ నేతలు అనధికారికంగా దాదాపు 240 షాపులు పెట్టారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టి వైఎస్ఆర్సీపీ మేయర్ ను తొలగించారు, వెంకటకుమార్ని తొలగించారు. తర్వాత టీడీపీకి సంబంధించిన పిలా గోవిందమూర్తి కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, అయితే మేయర్ అయ్యారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ షాపులకు అనుమతి లేదు, ఇవి ఇల్లీగల్ గా పెట్టుకునే షాపులు, దీనివల్ల జీవీఎంసీకి ఎలాంటి ఆదాయం రాలేదంటూ టీడీపీకి సంబంధించిన వారు
టీడీపీ జనసేనకు సంబంధించిన వారు మేయర్కు ఫిర్యాదు చేశారు. అయితే జనసేనకు సంబంధించిన పీతలమూర్తి అటు హైకోర్టులోను ఇటు జీవీఎంసీలో ఫిర్యాదు చేశారు. ఈ షాపులు తొలగించాలి, వీటికి అనుమతి లేదు. అయితే ఈ షాపుల వల్ల జీవీఎంసీకి ఎలాంటి ఆదాయం రాలేదంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేసిన దానికి భాగంగా జీవీఎంసీ అధికారులు ఆ షాపులు తొలగించారు. ఎస్, అయితే ఇప్పుడు అక్కడ చిరు వ్యాపారులు అయితే అంటూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నిరసనలో భాగంగా మేము పవన్ కళ్యాణ్ ని చూసే ఓటు వేసాం, ఇప్పుడు ఆయనే మాకు దిక్కు, ఆయనే మమ్మల్ని కాపాడాలంటూ కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ప్రధానంగా ఇక్కడ వైజాగ్ దక్షిణ నియోజకవర్గంలో ఈ షాపులు ఉన్నాయి. అయితే ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ షాపులు తొలగించడాన్ని ఈ ఎమ్మెల్యే వ్యతిరేకించారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు వ్యతిరేకించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యే లబ్ధిదారుల పట్ల ఉన్నా కూడా మిగిలిన పార్టీలు ఏదైతే టీడీపీ కుటుంబంలో భాగంగా ఉన్న జనసేన, టీడీపీ కుటుంబంలో భాగంగా ఉన్న టీడీపీ, బీజేపీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ షాపులు అవసరం లేదు, అక్కడ షాపులు ఉండకూడదు, క్లీన్ వైజాగ్ లో భాగంగా షాపులు తొలగించాల్సిన పరిస్థితి ఉందంటూ జనసేన ఎమ్మెల్యే చిరు దుకాణదారులకు మద్దతుగా నిలబడినా కూడా టీడీపీ కుటుంబంలో భాగం ఉన్న ఇటు టీడీపీ అటు బీజేపీ వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే ఇది కూటమిలో చిచ్చురేపేలాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండే జనసేన ఎమ్మెల్యే చిరు దుకాణదారులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు అందుకు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఈ చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించడం అనేది అటు టీడీపీ కూటమిలో కూడా చిచ్చు రేపింది. అంతేకాకుండా వైసీపీ బాధితుల పట్ల భారీ ఆందోళన నిర్వహిస్తుంది. రోజుకొక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా నిలబడతాము, వారు వ్యాపారాలు చేసుకోవాలి, వారు గతంలో ఈ దుకాణదారులను నమ్ముకొని వారి ఈఎంఐలు, పిల్లల ఫీజులు, ఎల్ఐసి లాంటివి కట్టారు. వారికి అండగా బాధితగా భరోసాగా ఉండాలంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుంది. కౌసల్య. ఎస్, ప్రస్తుతానికైతే ఇప్పుడు అనధికార ఫుడ్ కోర్ట్ కు అనుకూలంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్టుగా ప్రచారం అయితే నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం? ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమికి సంబంధించిన వైజాగ్ సీట్లో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు. నలుగురులో ఒకరు జనసేన ఎమ్మెల్యే అయితే మిగిలిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే ఉంది. అది దక్షిణ నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన శ్రీనివాస్ వంశీకృష్ణ యాదవ్ దుకాణదారుల పట్ల మద్దతుగా ఉన్నారు. ఆయన షాపులు నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా షాపులు ఎలా తొలగిస్తారంటూ జీవీఎంసీ అధికారుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో భాగంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ప్రధానంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ షాపులు పెట్టడం వల్ల జీవీఎంసీకి ఎలాంటి ఆదాయం రాదు, కేవలం అనధికారికంగా షాపులు పెట్టారు. గత ప్రభుత్వంలో పెట్టినవి అవి. ప్రస్తుతానికి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేనప్పుడు ఆ షాపులు తొలగించాల్సిందే అంటూ అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ డిమాండ్ చేశారు. అంతేకాకోకుండా ఏదైతే షాపులు తొలగించడానికి కూడా ఏదైతే కార్పొరేటర్లు ఇతర రాష్ట్రాలకు ట్రైనింగ్కి వెళ్లారు, ఆన్ ది సేమ్ టైం ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాలు లేరు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి శాసనసభ సమావేశాల్లో ఉన్నారు. అయితే బాధితులైతే లబోదిబో అని చిరుదుకాణాలు ముత్తుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఆందోళనకు వైసీపీతో పాటు ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. కౌసల్య. ఎస్, మరి ఈ ఆందోళనకు చెక్ పెట్టాలంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఇక్కడ ప్రధానంగా ఏదైతే జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ దుకాణదారులకు మద్దతు ఇస్తున్నారు. ఆన్ ది సేమ్ టైం అటు జీవీఎంసీలో ఫిర్యాదు చేసింది జనసేన ఫిర్యాదు చేశారు, హైకోర్టులో ఫిర్యాదు చేశారు. హైకోర్టుల ఆదేశాల మేరకు షాపులు తొలగించమని చెప్పి ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ హైకోర్టులో పిటిషన్ వేసింది జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి ఈ పిటిషన్ వేశారు. అయితే ఓవరాల్ గా ఇక్కడ టీడీపీ జనసేన చిచ్చు రేపిన ప్రధానంగా జనసేన కార్పొరేటర్ హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల ఈ ఆపరేషన్ లంగ్స్ అనే కార్యక్రమం మొదలైంది. హైకోర్టు దీనిపైన సీరియస్ గా చర్య తీసుకుంది. అంతేకాకుండా సీఎంఓ అధికారులు కూడా దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టి అక్కడ చిరు దుకాణాలు తొలగించడం జరిగింది. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. అయితే జీవీఎంసీ అనధికార దుకాణాలను తొలగిస్తుండటంతో చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు, వామపక్ష ప్రజా సంఘాల నేతలు వీరికి అండగా నిలుస్తూ ఉన్నారు. అయితే ముందస్తు నోటీసులు ఏవి కూడా ఇవ్వకుండా దుకాణాలను తొలగించి ఉన్నపలంగా
తమను రోడ్డున పడేశారని బాధిత చిరు వ్యాపారులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటిపై ఆధారపడే నెల అద్దెలు, చీటీలు, ఈఎంఐలు చెల్లిస్తున్నామని కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు. అయితే సడన్ గా ఉపాధి లేకుండా చేస్తే ఎలా బతకాలని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ఒక్కో దుకాణంపై ఆల్మోస్ట్ 5 కుటుంబాలు బతుకుతున్నాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. తాము పవన్ ను చూసి గెలిపించామని, ఆయన తమకు న్యాయం చేయాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మరోవైపు విశాఖలో కొంతమంది పెద్ద హోటళ్లు వాళ్ళు సిండికేట్ అయ్యి నైట్ ఫుడ్ కోర్ట్ లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి వాళ్ళ కుట్రతోనే పొట్ట కొడుతున్నారని కొంతమంది వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బాధిత దుకాణదారులకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలుస్తున్నారు. బాధితుల పక్షాన రోడ్డుపైకెక్కి పోరాటం కూడా చేస్తున్నారు. అయితే ఆపరేషన్ లంగ్స్ విశాఖ కూటమిలో ఇప్పుడు చిచ్చురేపిందని చెప్పొచ్చు. అనధికార ఫుడ్ కోర్ట్ కు అనుకూలంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్టు ప్రచారం అయితే నడుస్తోంది. కూటమిలో కీలక భాగస్వామి పార్టీకి చెందిన సదరు నేతకు అనధికార స్టాల్స్ నుంచి అధిక మొత్తంలో ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో ఈ వివాదం కాస్త ముదురుతూ ఉంది. మున్ముందు ఈ వివాదం ఎటు దారితీస్తుందనేది చూడాలి. మొత్తానికైతే హైదరాబాద్లో హైడ్రా, విశాఖలో లంగ్స్ సరికొత్త ప్రకంపనలకు కారణమవుతుంది.